సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో నివాసముంటున్న వివాహిత మహిళ కళావతి పొదుపు సంఘంలో లీడర్గా పనిచేస్తూ పొదుపు పైసలను బ్యాంకులో డిపాజిట్ చేయుటకు కోదాడ బ్యాంకుకు వచ్చి పైసలు డిపాజిట్ చేసి తిరుగు ప్రయాణమై ఎర్రవరం వెళ్లేందుకు ఆటో కోసం నిల్చున్న కళావతిని అదే గ్రామంలో ఇంటి ఎదురుగా ఉంటున్న రోజారావు తన ద్విచక్ర వాహనం ఎక్కించుకొని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకుని వెళ్లి తలపై రాయితో మోది హత్యాయత్నానికి ప్రయత్నించాడు. రక్తపు మడుగులో ఉన్న కళావతిని గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రిలో చేర్పించగా తన పిల్లలను సైతం గుర్తుపట్టలేని స్థితిలో కళావతి తలకు బలమైన గాయమై 40 నుండి 50 కుట్లు పడి మతి స్థిమితం లేని పరిస్థితిలో ఉండగా విషయం తెలుసుకున్న గ్రామంలోని పెద్ద మనుషులు రోజారావును నిలదీయడంతో విషయం బయటపడి పెద్ద మనుషులలో వైద్య ఖర్చుల నిమిత్తం ఒప్పందం చేసుకున్న విధంగా కొన్ని లక్షల రూపాయలకు బాండ్ రూపంలో రాయించుకున్న బాండ్ ప్రకారం పైసలు ఇవ్వమని బాధితురాలు అడుగుతుండగా నిర్లక్ష్యంతో మీకు పైసలు ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చేతులెత్తేసి పెద్ద మనుషులపై కేసులు బనాయించడంతో బాధితురాలు చేసేదేమీ లేక ఈ రోజు తన 3 పిల్లలతో కలిసి ఇంటి ముందు టెంట్ వేసి తమకు న్యాయం జరగాలంటూ నిరసన తెలుపుతుండగా విషయం తెలుసుకున్న కోదాడ రూరల్ పోలీసు సిబ్బంది సంఘటన స్థానానికి చేరుకొని సర్ది చెప్పడంతో టెంట్ తీసిన బాధిత కుటుంబ సభ్యులు బాధితురాలు కళావతికి 3 పిల్లల్లో అంగవైకల్యంతో జన్మించిన తన కూతురు పెద్ద సమస్య కావడంతో తమకు పోలీస్ స్టేషన్లో కోర్టులో న్యాయం జరగటం లేదని మీడియా ముందుకు తన పిల్లలతో సహా వచ్చి కంటతడి పెట్టుకుని ఆవేదన వ్యక్తం చేశారు. కళావతికి అన్యాయం జరగటం వలన ఇక్కడ మేము గౌల సంఘం మొత్తం కలిసి ఇక్కడికి రావడం జరిగినది. అమ్మాయికి స్టేషన్ కాడ న్యాయం జరగలేదు, కోర్టుకు పోయిన కోర్టులో కూడా న్యాయం జరగట్లేదు అని చెప్పి మీడియా మిత్రులను పిలిపించి వాళ్ళ ఇంటి ముందర ధర్నా చేయడం జరుగుతుంది. మాకు ఇక్కడ ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ డిఎస్పీ గారు వస్తే కానీ మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్ళమని చెప్పి ఈ ధర్నాలో పాల్గొనడం జరుగుతున్నది. ఈ రోజున వాళ్ళ ఇంటి ముంగల ఆ కళావతి బాధితురాలు ఇక్కడ గ్రామంలో పెద్ద మనుషుల్ని అందరినీ గోడేసుకొని వచ్చి వాళ్ళ ఇంటి ముంగల టెంట్ వేసుకొని మరి మీడియా మిత్రుల్ని సంప్రదించి ఈ రోజున మాకు న్యాయం జరగాలని ఆ విషయం మీద ఈ రోజున ఇక్కడ ధర్నా చేయడం జరుగుతున్నది. మరి కళావతికి న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఆగదని మేము చెబుతున్నాము. నేను పొదుపు డబ్బులు సంఘాల పొదుపు డబ్బులు అప్పుడప్పుడు నాకు ఇస్తారు. నేను కోదాట్లో బ్యాంకులో వేయటానికి వెళ్తుంటా. అయితే ఆ రోజు కూడా ఒక గ్రూప్ డబ్బులు ఉంటే వేయటానికి కోదాడ వెళ్తుంటే గన్పారం టేజీ కాడ వెనకంగా వచ్చిండు. నేను చూసుకోలే, వచ్చి బండి ఆపిండు మధ్యలో. నేను ఎక్కనన్నా మళ్ళీ ఆపి మళ్ళీ ఎక్కంటే నేను ఎక్కనన్నా వెళ్ళిపోయిండు. ఇంకా మళ్ళీ కొద్ది దూరం పోయాక మళ్ళీ ఫోన్ చేస్తే నేను ఆటో ఎక్కినవా అంటే నేను ఎక్కలేదన్నా, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినా అని చెప్తే కోదాడ వచ్చాక బ్యాంక్ దగ్గరకు వచ్చాక బండి ఎక్కన్నాడు, ఫోన్ కట్ చేసిండు. నేను ఇంకా పొదుపు డబ్బుల కోసం కోదాడ వెళ్ళా. ఇలా బ్యాంకులో పోయి ఓచర్లు రాస్తుంటే మళ్ళీ ఫోన్ చేసిండు బ్యాంక్ దగ్గరకు వచ్చి ఏడున్నావంటే బ్యాంకులో ఉన్నా అన్న. ఈలోపు కిందికి దిగా అన్నాడు. నేను కిందికి దిగంగానే బండి ఎక్కంటే నాకు ఇంకా పొదుపు డబ్బులు వేసుకోవడం పని కాలేదు, నేను ఎక్కను అన్నా. అంటే అరవకుండా ఎక్కన్నాడు అని సెల్లు తీసుకొని దగ్గర పెట్టుకుంటే నేను ఇంకా బండి ఎక్కాల్సి వచ్చి ఎక్కినాక ఇంకా తీసుకెళ్ళిండు. చాలా దూరం తీసిపోయి ఇంకా కొంచెం దూరం పోయాక బండి ఆపి పాస్ వస్తుందని పక్కకు ఆపి వెనకంగా వచ్చి రాయి తీసుకొని కొట్టిండు. నేనేమంటే స్రో తప్పి కోల్పోయినా. అసలు నెల రోజుల దాకా నేను మనిషిని కాలేదు. నా పిల్లగాళ్ళు నేను గుర్తుపట్టుకోలేకపోయినా. ఇప్పుడు నాకు భర్త లేడు సార్. నా పిల్లగాళ్ళు 3 ఆవిటి పిల్ల ఉంది. ఆ పిల్లగాళ్ళ పరిస్థితి ఏంది? నేను చచ్చిపోతే నన్ను చంపాలని చూసిండు. నేను చేస్తే నా పిల్లగాళ్ళ పరిస్థితి ఏంది? నా పిల్లగాళ్ళని 3ని ఏదో విధంగా సాది పెద్ద చేసి ఏదో ఒక న్యాయం చేయమను. నేను ఇప్పుడే వాడి కళ్ళ ముందే చేస్తా. అందుకని నాకు పిల్లగాళ్ళకి మాత్రం అన్యాయం జరగద్దు. నేను బతికేదే వాళ్ళ కోసం. నా భర్త చనిపోయినా కానీ నేను 3 పిల్లగాళ్ళు ఉన్నారన్న ఆశతోటి బతుకుతున్నా.